31%. ఇంపార్టెంట్ ఫోన్ కాల్ సార్, అందుకే మాట్లాడుతున్నారు సార్. Come on. సరే ఇంటికి చేస్తాను బట్ మంచిగా తీయండి, అలా కాదు చెప్పాలి కదా. గూగుల్ సెర్చ్ చేసి రాస్తుంది చూడండి. డైట్ చేస్తాం, ఏం డైట్ తినాలి, ఎలా తినాలి అని ఆలోచించుకుంటున్నాను సార్. అడుగుతున్నాను ఏం డైట్ చేస్తాను. మేడం మీరు ఏం చేస్తున్నారు ఇంతకి? డైటా సార్? ఏముంది సార్, అన్ని కలిపేసి మిక్స్ సాలడ్ అంతే, అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేసి తింటాం. అంతే అంటారా? ఆ, మరి న్యూ ఇయర్ స్పెషల్ ఏంటి మరి? మీకు అదే తెచ్చాను సార్ ఇవాళ, మీకు అదే పెడదామని. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. నేను 0 క్యాలరీ తెచ్చాను మేడం. సస్పెన్స్. అలాంటి సీక్రెట్ మీరు ముందే చెప్పకూడదు, రివీల్ చేయకూడదు. వాటరే. ఏంటి మీ స్పెషల్ ఇవాళ? సార్ పఫ్డ్ రైస్ సార్ నాది ఈరోజు. పఫ్డ్ రైస్. ఓ లో క్యాలరీ ఫుడ్ బాగా చేసేదా? అప్పటికప్పుడు మిక్స్ చేసుకోవచ్చు అని తెచ్చాను, అని తెచ్చాను సార్. ముందు చేస్తే అది మెత్తబడిపోతుంది అని చెప్పి అప్పటికప్పుడు చేయొచ్చు. మీరు పర్టికులర్ గా చెప్పారు కదా సార్ లో క్యాలరీ అని, అందుకే చేసాం సార్ ఇది. నువ్వేం తెచ్చామా? ఏదో ఓపెన్ చేసి చూద్దాం. లో క్యాలరీయా హై క్యాలరీయా? అందరు ఏంటి అన్ని ఒకే చాట్ తెచ్చారు. బిర్యానీ తెస్తారు అనుకోండి. చూడండి మొత్తం అన్ని వేసి ప్రోటీన్స్ తీసుకొచ్చాం సార్. లో క్యాలరీ చెప్పినా కూడా ప్రోటీన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసాము. తింటే మళ్ళీ రేపటి నుంచి ఎక్కువ వర్కౌట్ చేపిస్తారు కదా. అంతేగా మరి కౌంట్ చేసుకొని తెచ్చుకుంటాం సార్. గుడ్ అండి. అలాగే రోజు మెయింటైన్ చేస్తే మంచి వెయిట్ లాస్ కూడా వచ్చేస్తుంది. నువ్వు ఒక్కదాని తర్వాత ఖ్యాతి జాయిన్ అవుతుంది. ఫస్ట్ నువ్వు వేస్తుంది, అట్టే వేస్తుంది. నువ్వు స్టార్ట్ చేయ దేంట్లో ఏం చేస్తావు, సాంగ్ చెప్తే పెడతారు. చెప్పాలి, దేనికి వేస్తావు? వేస్తూనే దగ్గర మనకి ఏ సాంగ్ అయినా పర్లేదు, కొత్త సాంగ్స్ ఏమైనా పర్లేదు మంచి. ఓకే ప్లే చేస్తున్నా. ఇక్కడ నుంచా?
కుర్చీని మాట్లాడేది కుర్చీని మాట్లాడేది నీకు ఏదొస్తే అదే చేయాలి, ఏదొస్తే డేర్గా ఏం చేస్తారు చేయండి. చెప్తే కదా డేర్ మీరు చెప్పాలి ఏం చేయాలనేది. నేను సో ఆడియన్స్ మీరే చెప్పండి ఏం చేద్దాం, ఏం చెప్దాం మేడం గారికి. పుషప్లు పుల్లప్లు అని చెప్పకండి, డబ్బులతో కొడతా. సార్ పట్టుకొని హెల్ప్ చేయండి, చేద్దాం. సరే పదండి. నెక్స్ట్ ఎవరికైనా వస్తే నేను చెప్తా ఏం చేయాలో. డాన్సులు రావు కూడా వేయండి, వద్దొద్దు. అసలు అసలు డాన్స్ అసలు
ఏదైతే వద్దామో అదే వస్తున్నాయి. ఓ అయితే పాడాలి, మేము వినాలి. నేను పాడమంటావా? నీ పాట నా నోట పలకాల చిలక. పాడిపోతారు అందరూ, వద్దులే నువ్వు పాడు. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వెన్నెలే వాడిపోయెను కాదా. ట్రూత్ అంట. ఓ చెప్పాలి. ఎవరు క్వశ్చన్ వేస్తారు? ఫ్రెండ్స్ చెప్పాలి, మీరే ఏం చెప్పాలి మేడం? అయ్యో నాకేం తెలియదు. అడగండి, చెప్తా. చిన్నప్పుడు అంటే మీ మమ్మీ దగ్గర అబద్ధాలు ఆడావా? పెద్ద 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 అబద్ధాలు. ఇప్పుడు అంటే మీ అమ్మకి చెప్పలేదు. చిన్నప్పుడు, అది కూడా చిన్నప్పుడు. అదేంటి? అదే ఏ అబద్ధం చెప్పవు? నాకు తెలిసి ఏం చెప్పదు, ఎప్పుడు ఏం చెప్పదు, అబద్ధం. అమ్మమ్మ కూడా తెలీదు అది అసలు, అయినా సరే అబద్ధం చెప్పదు. ఇది వచ్చినాక తెలిసింది. అదే డిగ్రీలో ఉన్నప్పుడు మూవీకి వెళ్తుంటే ఫ్రెండ్స్ అందరితో కలిసి మా మమ్మీ తెలియకుండా, అంటే నేను అడిగితే మా మమ్మీ ఏం చెప్పారంటే, వద్దు అవిసనపేటలో మన ఊరాలు చాలా మంది చూస్తారు, వాళ్ళ పాప మూవీకి వెళ్ళింది అది ఇది అని చెప్తారు, వద్దు వెళ్ళొద్దు, నేను ఒప్పుకోనని చెప్పింది అనమాట. సరే అని చెప్పి బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత మా డాడీ మనీ ఇస్తే ఫ్రెండ్స్ అందరితో కలిసి మూవీకి వెళ్ళాం. మా ఊరికి ఒక బస్సు ఉంటుంది రిటర్న్, అది 6 కల్లా వచ్చేస్తుంది. మేము వెళ్ళేసరికి 2:30 షో ఉంటది కదా, ఆఫ్టర్నూన్ షోకి వెళ్ళాము. అప్పుడు ఏమైందంటే బస్సు మిస్ అయ్యింది, ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది. మా మమ్మీకి నేను సినిమాకి వెళ్ళిందే తెలిసింది. కొట్టలా మా డాడీని తర్వాత నన్ను కూడా తిట్టింది. అదొకటి. కలిసి చేద్దాం. కమాన్ చేయాలి. కమాన్, చిన్నపిల్ల వేస్తుంది. పుషప్స్ అయిపోయింది, నేను చేసేదని ఇంకేం చేయను. నో 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 నో, లేదు పుషప్స్, లేదు పుషప్స్, నేను చూసా, నేను చిట్టి మార్చేశారు, నేను వెళ్ళిపోతాను. ఏమి నాకు రాదు డాన్స్, నాకు వచ్చింది చిట్టి. బాగాలేనా? అటు వచ్చి అయితే నువ్వు ఇట్రా, ఆ వీడియో నువ్వు తీసుకోమ్మా, ఆ వీడియో నువ్వు తీసుకో, ఇటు నుంచి రా, నువ్వు ఇట్రా, నువ్వురా, ఇట్రా, ఇటు నుంచో, నువ్వు డాన్స్ చేయొద్దు. నుంచో, ఇట్రా కొంచెం జరుగు, ఇక్కడ కొంచెం నుంచో, ఇట్రా, చూడు.
పుషప్స్ అని ఉంది సార్. ఓ డన్, కమ్ ఆన్, గుడ్ చేయాలి. మాస్టర్, ఏంటి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? ఏముంటుంది సార్, మళ్ళీ నుంచి అసలు బయట అంతా మానేద్దాం అనుకోండి. ఫుడ్ వాళ్ళ అసలు ఏం తిన్నా ఒక 6 months క్లియర్ డైట్ గా అసలు ఎవరు మామూలు కూడా తిన్నా. నిజమేనా? నిజమే. ఎండలు వస్తున్నాయి. ఇవన్నీ అయ్యే పనులు కావు. అమ్మా చేస్తా గురు, నువ్వు చూస్తా ఉండు. 6 months కానీ టిఫిన్ వెళ్ళంపా. ఎక్కడ గొల్లపూడి ఉంది కదా. వెళ్ళంపా. దేనికి మాకు సిగ్గులేదు, మాకు సిగ్గులేదు. అవన్నీ అయ్యే పనులు కావు. మాకు సిగ్గులేదండి, మేము వెళ్తాం రా. న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకుంటున్నాను సార్. ఏదో బల్క్ అవ్వాలి ఎలా అయినా కానీ. ఇంకా అసలు ఒక్కరోజు కూడా మానకూడదు జిమ్. ఎలా అయినా ఈ ఇయర్ నుంచి గట్టిగా జిమ్ చేయాలి, డైట్ తీసుకోవాలి. ఈ ఇయర్ కి ఇదే రెజల్యూషన్, మరి చూడాలి ఏమవుద్దాం. చెప్పండి ఇయర్ రెజల్యూషన్ ఏంటి? రిజల్యూషనా అనుకోవడానికి చాలానే అనుకున్నా. మార్నింగ్ 5కి లేవాలి, డైట్ మెయింటైన్ చేయాలి, షుగర్ కట్ చేసేయాలి, యోగా చేయాలి, స్కిన్ కేర్ తీసుకోవాలి, అన్ని అనుకున్నా. తీరా చూస్తే మార్నింగ్ 5కి లేచా, కానీ ఇవన్నీ మన వల్ల అయ్యే పనులే లేవు, ముసుగేసి పడుకున్నా. ఇంకా షుగర్ విషయానికి అంటారా, కాఫీలో తక్కువ ఉందని ఇంకో 2 spoons ఎక్స్ట్రా వేయించుకున్నా. లేచారు కానీ నియర్లీ 78కి వచ్చా. చాలానే 20+ లాస్ అయ్యాను. సో ఈ ఇయర్ కూడా 65కి రావాలి అండ్ మజిల్ గెయిన్ చేయాలి. అదే రిజల్యూషన్. ఓకే, గుడ్ మా, చెయ్యి. మరి మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి? నాదంటే అమ్మా, నా ఛానల్ అప్గ్రేడ్ చేయాలి. దాంతోపాటు నాకు సబ్స్క్రైబర్స్ ఉన్న అందరికి కూడా హెల్దీ ఫిట్నెస్ లైఫ్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. సో అది నా రిజల్యూషన్. సో ఫ్రెండ్స్, మీ రిజల్యూషన్ ఏదైతే ఉందో అది కామెంట్లో పెట్టండి. బాయ్.